హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మేము కడియం నుంచి కొన్ని మొక్కలు తెచ్చామండి. అవన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఇది హనుమాన్ ఫలం మొక్క అండి. అంటే మనకి రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం ఉంటాయి కదా! ఇది హనుమాన్ ఫలం అన్నమాట. ఈ హనుమాన్ ఫలం మొక్క నేను ఆల్రెడీ ఒకసారి మా ఎర్ర గార్డెన్స్ తోటలో వేశానండి. అది కొంచెం పోయింది. అంటే అక్కడ కొంచెం మెయింటెనెన్స్ అది ఉండదు కదండీ! ఆ ఎర్ర గార్డెన్స్ తోటలోను. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నానన్నమాట. ఇది మాకు రూ. 100 అయ్యిందండి. అంటే మాకు సుమారుగా నేను చెప్తున్నాను రేట్లు. ఇది సింహాచలం సంపెంగ అండి. గ్రాఫ్టెడ్ వెరైటీ. గ్రాఫ్టెడ్ వెరైటీ అంటే ఇక్కడ మనకి ఏదైనా మామూలు ఈజీగా పెరిగే మొక్కకి అంటే సంపెంగ జాతిలోనే కొంచెం విత్తనం ద్వారా వచ్చిన మొక్కకి కొమ్మని అంటే పూస్తున్న కొమ్మని తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేస్తారండి. అందుకని చెప్పేసి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనకి చక్కగా వెంటనే పోస్తాయి. ఇది మారేడు మొక్క అండి. ఇది రూ. 100 పడిందండి. 2 మొక్కలు తెచ్చాము. 2 మొక్కలు తెస్తే అంటే ఒకటేమో మా సైట్లో వేయడానికి, ఒకటేమో గుళ్ళో వేయడానికి అన్నట్టు. ఈలోపు ఒక ఫ్రెండ్ వచ్చారండి. ఫ్రెండ్ వచ్చి అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. ఎలా వస్తాయండి మారేడు మొక్కలు విత్తనాల ద్వారా వస్తాయా, కొమ్మలు నాటాలని అడిగారు. ఏంటండి అంటే నాకు ఇలాగా ఇంట్లో పెట్టుకోవడానికి లేదండి అంటే, పర్లేదులేండి నేను ఇస్తాను అని చెప్పేసి మాకు ఎలాగా మొక్కలు కానుకగా ఇవ్వడం ఇష్టమే కదండి. ఆ రకంగా ఆవిడకి చక్కగా ఈ మారేడు మొక్క ఇచ్చానమాట. ఒక మొక్క ఇంకొకటే ఉంది. ఆ మొక్క అందుకున్న ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మనం ఎవరికైనా కానుక కింద ఇలా మొక్కలు ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది కదా. ఇది కూడా ఇంచుమించు రూ. 100 అండి. అంటే మనకి పాటు సైజుని బట్టి ఆ నర్సరీని బట్టి మనకి రేట్లు అటు ఇటుగా ఉంటాయి. ఇది ఎర్ర గార్డెన్స్ లో వేయడం కోసం తీసుకున్న వెలగ మొక్క అండి. ఎందుకంటే వెలగ పళ్ళు మనకు మార్కెట్ లో దొరికినా ఫ్రెష్ గా పళ్ళు దొరకడం కష్టం కదండి. మనం సైట్ లో వేస్తే అంటే అది ఈజీగా పెరిగే మొక్కే కదండి. వెలగ మొక్కకి పెద్దగా మనం మెయింటెనెన్స్ చేయక్కర్లేదు. ఆ మెయింటెనెన్స్ చేయకపోయినా చాలా సులువుగా పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది కదా ఈ మొక్క అన్నట్టుగా వెలగ మొక్క తీసుకున్నామండి. ఈ వెలగ మొక్క కూడా గ్రాఫ్టెడ్ వెరైటీనే తీసుకున్నాము. మనకి 4-5 పళ్ళు దక్కినా కానీ చాలు కదండి. అది కదా ఇలాగ మొత్తం డిఫరెంట్ వెరైటీస్ ఉండేలాగా ఆ ఎర్ర గార్డెన్స్ లో వేస్తున్నాము. చూడండి ఎంత హెల్దీగా ఉందో. జమ్మి చెట్టు అండి. జమ్మి చెట్టు మనకి విజయదశమికి చక్కగా పవిత్రంగా పూజిస్తాం కదా. అందుకని గుళ్ళో ఆల్రెడీ నేను నేలలో వేశానండి. ఆ గుళ్ళో పెట్టి పూజా సమయంలో చేయడానికి వాళ్ళు చిన్న కొమ్మ తీసుకొచ్చి కుండీలో పెట్టి దానికి అప్పటికప్పుడు దాంట్లో అవి వేసి పూజ చేస్తున్నారు. నేను మారేడు, తులసి, ఉసిరి ఇవన్నీ కూడా కుండీల్లో పెట్టి గుళ్ళో ఉంచానండి. అంటే అందరూ పూజించుకోవడం కోసం. అలాగే ఈ జమ్మి కూడా కుండీలో పెట్టేసి ఉంచుదాము. అంటే ఇది వరకు లాస్ట్ ఇయర్ పెట్టింది నేలలో నాటేసామండి. అందుకని జమ్మి కూడా తీసుకొచ్చాను. దీని రేటు రూ. 100, 150 అనండి. ఇక్కడ రేటు ట్యాగ్ లేదు. ఎందుకంటే ఇన్ని మొక్కలు ఒకేసారి తీసుకున్నాం కదా, నాకు ఐడియా లేదు. ఈ చిన్ని మొక్క మరువం అండి. మరువం ఆల్రెడీ ఇంట్లో ఉంది. కాకపోతే అది కొంచెం హెల్దీగా లేదండి గ్రోత్. రూ. 30 మరువం. ఇలా టచ్ చేస్తుంటేనే చక్కగా వాసన వచ్చేస్తుందండి. మన కనకాంబరాలు లేదంటే మల్లెలు వీటితో వేసుకుని కట్టుకుంటే కలర్ఫుల్గానే ఉంటుంది. మంచి సువాసన వస్తూ ఉంటుంది కదండి. అంటే మల్లెల వాసన మల్లెలదే, మరువం వాసన మరువందే. మందారండి. బుషీగా పెరిగి చక్కగా రేఖ మందారే గంధం కలర్లో పోస్తుందండి. ఎక్కువ పూలు పోస్తుంది అన్నాడు. నేను పాటలో వేయడానికే తెచ్చానండి. ఎందుకంటే నేల మీద అన్ని పళ్ళ మొక్కలు వేయడంతో పెద్దగా ప్లేస్ లేదు. చూడండి ఎంత కొమ్మలతో అప్పుడే మొగ్గలు కూడా ఉన్నాయి. ఇది రూ. 70 తీసుకున్నాడండి మాకు. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది. ఇది ఏంటనుకుంటున్నారు? చింత చెట్టు అండి. అంటే మాకు ఫ్రెండ్ ఉన్నారండి పెద్దాపురంలో, వేణుగోపాలరావు గారని. వాళ్ళు గార్డెన్ చాలా బాగా పెంచుతారు. ఆ వేణుగోపాలరావు గారు మిసెస్ అన్నారనమాట, మీ ఎర్ర గార్డెన్స్ సైట్లో ఆ నేల సారం సరిగ్గా లేదు కదండి, కొంచెం బండగా పెరిగే మొక్కలు పెడితే బెటరు అని ఆవిడ ఇచ్చిన సలహాయేనండి. వెలగ, చింత, మారేడు ఇటువంటివి వేస్తే అడవి మొక్కలు కదండి చక్కగా పెరుగుతాయి కదా అని సలహా ఇచ్చారండి మాకు వేణుగోపాలరావు గారి మిసెస్. అందుకని చెప్పేసి కరెక్టే అనిపించింది నాకు కూడా.
మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ మొక్కలన్నీ తెచ్చాను అనమాట అండి. ఆవిడ కూడా సంపెంగ మొక్క అంటే చాలా ఇష్టం అండి, సింహాచలం సంపెంగ. ఆవిడకి గిఫ్ట్ కింద ఇద్దాము అని ఆ సింహాచలం సంపెంగ కూడా తీసుకున్నాను. ఇది కూడా గ్రాఫ్టెడేనండి. కాబట్టి మనకి చాలా మనం జాగ్రత్తగా పెంచామంటే 1 ఆర్ 2 ఇయర్స్‌కి కాపు వచ్చేస్తది. నెక్స్ట్ ఇది పక్కకి పెట్టేస్తానండి, అడ్డొస్తుంది. ఈ మొక్క పేరు రోజ్‌మేరీ అండి. ఇది చెప్పాలంటే నాకు పెద్ద టాస్క్ కింద తయారైందండి ఈ మొక్క. ఇప్పటికి 3 సార్లు తెచ్చానండి. 3 సార్లు కూడా చనిపోయింది. అది నాకు ఎందువల్ల నాకు అర్థం కాలేదు. నర్సరీ అతన్ని అదే చెప్పాను. బాబు ఇలాగా హెల్తీగా ఉంటున్నాయి మీ దగ్గర, మేము తీసుకెళ్ళాక చనిపోతున్నాయంటే, ఏం లేదు మేడం, మీరు డైరెక్ట్ సన్‌లైటే పెట్టండి. కాకపోతే వాటర్ నిలవుండేలా కాకుండా తడి ఉండేలా చూసుకోండి. ఎక్కువ నీళ్లు వేయొద్దు. అలా అని సెమీ షేడ్‌లోనూ పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. చూడాలండి. ఇదిగోండి అక్కడ ప్లేస్ ఉంది కదా! ఆ పైన పెడదాం అనుకుంటున్నాను. ఈసారన్నా దీన్ని కాపాడి నేను జాగ్రత్తగా పెంచాలని కోరుకుంటున్నాను. ఇది 130 రూపీస్ తీసుకున్నాడండి. రోజ్‌మేరీ 130 రూపీస్ పడింది నాకు. ఇవండి ఈ మొక్కలు. ఇంతే అనుకుంటా. ఇవండి మొత్తం ఇలాగా చింత, సంపెంగ, వెలగ, మారేడు, జమ్మి, రోజ్‌మేరీ, మరువం, మందార. ఈ మొక్కలన్నీ కూడా మాకు హనుమాన్ ఫలం. ఇవన్నీ 1200 1300 అయ్యిందండి.